నిత్యం మనం చేసేటువంటి దైవారాధనలో భాగంగా మన స్తోత్రాలని పఠిస్తే సరిపోతుందా? వేరే ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా దైవానుగ్రహం పొందడానికి? భగవంతుణ్ణి సేవించడానికి 5 మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం. స్థాన సేవ, అంగసేవ, అర్చనా సేవ, ధ్యాన సేవ, తపోసేవ. ఇన్ని రకాలలో మనం కేవలం ఏ సేవ నేను చేయలేనయ్యా, కేవలం స్తోత్రం మాత్రమే చేయగలుగుతా అని అనుకుంటే పెద్దలు ఏం చెప్పారంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో ఉన్నప్పుడు ఆ భగవంతునికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క విధానమైనటువంటి అర్చన ఇష్టం. ఈశ్వర అభిషేక ప్రియ, కేవలం పరమేశ్వరునకు అభిషేకం చేస్తే బాగా ఇష్టం. అట్లాగే విఘ్నేశ్వర తర్పణ ప్రియ, వినాయకునకు తర్పణ చేస్తే ప్రేమ ఎక్కువ, మన పనులు తొందరగా చేసి పెడతాడు అని పెద్దలు చెబుతారు. తర్పణలు, చతురావృత్తి తర్పణలు అని 444 తర్పణలు ఇస్తారు గణపతికి. అలాగే విష్ణుమూర్తికి అలంకార ప్రియ, అమ్మవారికి మాత్రం స్తోత్రప్రియ. స్తోత్రప్రియ, స్తుతిమతి, శృతి సంస్థుత వైభవ అని లలితా సహస్రనామంలో చెబుతున్నది. కేవలం అమ్మవారుగా ఆ పరబ్రహ్మము ఉన్నప్పుడు స్తోత్రం చేస్తే అమ్మవారు కరుణిస్తుంది. ఆవిడ కన్న తల్లి కనుక చాలే ఈ మాత్రం చేస్తున్నాడు అని. తండ్రి అట్లా ఊరుకోడు. ఆ కారణం చేత ఏ విధానంగా భగవంతుని అర్చించాలో ఆ విధానాన్ని తెలుసుకోవాలి. తీసుకునేటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్తోత్రం చేస్తే చాలు. మంత్రాన్ని స్వీకరించి మంత్రానుష్ఠానం చేసేటువంటి అర్హత ఉన్నా కూడా అవి లేకుండా నేను స్తోత్రం చేస్తాను అంటే మాత్రం భగవంతుడు క్షమించడు. ఖచ్చితంగా చేయవలసిందే.